ఈరోజు చాలా విశేషమైనటువంటి సుదినము. శుక్రవారం రోజు అమ్మవారికి సుప్రభాత సేవతో మేల్కొలిపి తదుపరి అర్చనాది కార్యక్రమాలు నిర్వర్తించి మొదటి నివేదన అయిన తర్వాత మూలస్థానం వారికి మూలమాలకు అభిషేకాదులను అనిచ్చి తదుపరి ఉత్సవతాయాల వారికి రత్న గజ్జత మణిమాణిక్య కిరీటములతో స్వర్ణరథములో ఊరేగింపు జరిగినది. ముఖ్యముగా ఈ ఊరేగింపు చూసినటువంటి వారికి లేశమాత్రమని చూడనటువంటి వారికి అమ్మవారిని స్మరించలేక పునర్జన్మ అంటూ లేకుండా అమ్మవారు ఆశీర్వాదం చేయను. ఇదే విధముగా మధ్యాహ్న కాలమున అమ్మవారి యొక్క శుక్రవారము తోటలో ఉదయం స్థపన తిరుమంజనము నొనర్చబడును. 2:30 స్థపన తిరుమంజనం నొనర్చబడును. అదే విధముగా సాయంకాలము 6:30 ఊంజలి సేవ శుక్రవారం తోటలో నిర్వర్తించబడును. కావున భక్తులందరూ కూడా ఈ యొక్క విశేషమైనటువంటి కార్యక్రమంలో పాల్గొని అమ్మవారి యొక్క కృపకు పాత్రులు కండి. ఓం శ్రీ పద్మావతీ దేవ్యే నమః. సమస్త సంపత్సుఖదాం మహాశ్రియం సమస్త సౌభాగ్యకరీం మహాశ్రియం సమస్త కళ్యాణకరీం మహాశ్రియం భజామ్యహం జ్ఞానకరీం మహాశ్రియం. తిరుసుకనూరులో వేంచేసి ఉన్నటువంటి ఆ పద్మావతి అమ్మ అత్యద్భుతమైనటువంటి అమృతమయమైనటువంటి వాత్సల్యామృత మహోదధిగా ప్రసిద్ధికెక్కినటువంటి ఆ అమ్మకు విశేషించి ఈ అమ్మ వైభవాన్ని విస్తృతం చేసేటువంటి ఉత్సవాలని నిర్వహిస్తూ నిత్యోత్సవాలు, పక్షోత్సవాలు, మాసోత్సవాలు, అయనోత్సవాలు, సంవత్సరోత్సవాలు ఇలాగా సంవత్సరానికి ఒక్కసారి ఈ చైత్రమాసంలో అంటే ఆ సౌరమాన చాంద్రమానాదులలో సంధి సమయంలో ఈ వసంత ఋతువులో వాసంతికా పరిమళాలు చక్కగా గుబాళించేటువంటి ఈ వేళలో అమ్మకు వసంతోత్సవాలు చక్కగా జరిగే శుభవేళలో ఈ పూట మనకు అదృష్టం. ఆ అమ్మ ఆనంద తరంగాలు సర్వత్రా వ్యాపించేట్లుగా స్వర్ణ రథం మీద ఆసీనురాలై తన సంతానాన్ని కనులారా తాను చూసి తనను చూసేవారిని కూడా అనుగ్రహించడానికి సన్నద్ధమై ఆ అమ్మ స్వర్ణమయమైనటువంటి ఆ రథంలో నీరాజనాన్ని అందుకుంటోంది. కమలాలయ కమలకోమల గర్భగౌరీ లక్ష్మీ ప్రసీద సతతం నమతాం శరణ్యే అని ఆ అమ్మకు శరణు వేడితే ఆద్యాది లక్ష్మీ హృదయం పఠేద్య స రాజ్యలక్ష్మీమచలాంతనోతి అని ఆ అమ్మను చక్కగా స్తుతించిన వారికి సకల సంపదలు కలుగుతాయి, సిరి సంపదలు స్థిరంగా ఉంటాయి. ఆ అమ్మని మనమంతా వేడుకోవాలి. ఆ ప్రసన్న వదనురాలు అయినటువంటి ఆ పద్మావతి చారణ చక్రవర్తి అయినటువంటి ఆ శ్రీనివాసుని పట్టపురాణి హరి అంతరంగ అలమేల్ మంగ ఆ అమ్మ యొక్క దివ్యమంగళ రూపాన్ని మనం కనులారా దర్శిస్తూ ఉంటే అమితమైన ఆనందంతో చక్కగా భక్తజన మనోభీష్ట సిద్ధిని కలిగింపచేసేది. ఆయా ఋతువులకు ఒక్కొక్క విశేషం ఉన్నది. ఇది వైశాఖం పూర్ణిమ. ఈ రోజున పూర్ణమైనటువంటి కళలతో తన సోదరుడు చంద్రుడు చక్కగా ఆహ్లాదాన్ని కలిగిస్తాడు. చంద్ర సహోదరి అని కదా ఆ అమ్మ కూడా తాను చక్కగా అందరినీ అనుగ్రహిస్తూ లక్ష్మీవదన లావణ్య సుధాధోధికృతోదయ కల్పవృక్ష కటాక్షాత్మా కాంక్షితాని కరోతు క్షమాకుమారి ఆమె. అమ్మా క్షణమీక్షణత్వం
శ్రీముఖలావణ్య విశేషామృతపాధోధినుదయ అందు కటాక్ష శ్రీమహిత కల్పవృక్షము మా కాంక్షితములెప్పుడు మత్తు సమృద్ధిన్. మమ్మల్ని అనుగ్రహించవమ్మా తల్లి అని అదిగో అందరూ కూడా పాంచరాత్ర ఆగమాన్ని చక్కగా పాటిస్తూ అనుసరిస్తూ ఆ అమ్మకు సకల ఉపచారాన్ని సమర్పిస్తూ ఆ అమ్మ వైభవాన్ని జగద్వ్యాప్తం చేస్తూ అమ్మకు చామరాలు సమర్పిస్తూ సార్వభౌమోచితమైనటువంటి మర్యాదలతో ఆ రథోత్సవాన్ని స్వర్ణ రథోత్సవాన్ని నిర్వహిస్తూ ఉన్నారు. అమ్మ ఇక్కడ మాతృస్వరూపం ప్రతి స్త్రీలో కూడా ఆమె యొక్క అంశ ఉంటోందిట. అందుకని ఏ గృహంలో స్త్రీలు చక్కగా పరమానందంగా తమ సంతానాన్ని పెంచి పెద్ద చేస్తూ ఆ కుటుంబాన్ని వృద్ధి చేస్తారో వారికి గృహలక్ష్మి అని పేరు. గృహంలో ఉండేటువంటి లక్ష్మి గృహలక్ష్మి, రాజ్యంలో ఉండేటువంటి లక్ష్మి రాజ్యలక్ష్మి. ఇలాగా కనకమయమైనటువంటి బంగారు స్వరూపంతో అమ్మ ఆ బంగారు కొండ కదలి వస్తోందా అన్నట్లుగా ఆ స్వర్ణమయ రథం ఆ స్త్రీమూర్తులు మాతృమూర్తులు అందరూ కూడా కలిసి అమ్మ మాకే కాదు సమస్త జగత్తుకి అమ్మే కదా, అయినప్పటికీ కూడా మాకు చాలా ప్రధానం అన్నట్టుగా వారు చక్కగా ఆ రథాన్ని కదిలిస్తూ ఉంటే లాగుతూ ఉంటే అమ్మ నేనేమి కాదు మీరు కదిలిస్తేనే నేను కదులుతానన్నట్లుగా అన్నిటినీ చెరింపచేసేది కదిలించేటువంటి అమ్మ ఒక అద్భుతమైనటువంటి చైతన్య స్తన్యదాయిని. వేదాంత దేశకుల వారు అంటారు సమస్త జననీం వందే చైతన్య స్తన్యదాయిని. అలాంటి అమ్మకు అడుగడుగునా కర్పూర నీరాజనాల్ని సమర్పిస్తూ అమ్మ ఒడిలో చిన్ని శిశువుల్లాగా మనల్ని అందరినీ కూడా అలరింపచేస్తూ అనుగ్రహిస్తూ తన వీక్షణ కటాక్ష వీక్షణ కిరణ ప్రసారం చేత మనలో ఉండేటువంటి సకల పాపాలను దోషాలను కోపాలను తాపాలను తొలగిస్తూ ధర్మబుద్ధిని కలిగించేటువంటి ధార్మిక ప్రవృత్తిని కలిగించేటువంటి ఆ తల్లికి అదిగో ఆ ఛత్రం ఛాయలో ఆ రాజగోపురం ఆరంభంలో ఆ అమ్మ తాను నెలకొన్నటువంటి అద్భుతమైనటువంటి అందమైనటువంటి ఆ స్థానం నుంచి అలా కదులుతూ ఉంటే పరవశించిన భక్త బృందం అంతా కూడా అమ్మా నీవు సమస్తమైనటువంటి భక్తజనుల యొక్క హృదయాలను కదిలించి వారిలో ప్రేమభావాన్ని పండిస్తావమ్మా. దయాస్వరూపిణివైనటువంటి నీకు అదిగో ఆనంద కర్పూర నీరాజనాన్ని సమర్పిస్తున్నాము. క్షణమాత్రం నశక్నోమి. నిన్ను చక్కగా ఆశ్రయిస్తే క్షమాగుణం వృద్ధి అవుతోంది. క్షమయా పృథివీ సమహ. రామయ్య కళ్యాణ గుణాలలో ఆ క్షమాగుణం చాలా గొప్పది. ప్రేమభావం వికసించేటువంటి ఆ హృదయం ఎవరిలో ఉంటోందో వారు క్షణకాలమైనా సరే నశక్నోమి జీవితం, క్షణమాత్రం నశక్నోమి జీవితం త్వత్కృపాం వినా. నీ దయలేక క్షణకాలం కూడా జీవించరు తల్లి. జలచరాలైన జంతువులు జలంలో పుట్టిన పద్మాలకు జలాన్ని విడిచి ఏ విధంగా అయితే ఉండలేవో అలాగనే నిన్ను విడిచి మేము ఉండలేము అని అంటారట. ఆ శ్రీమద్ రామాయణంలో కూడా లక్ష్మణస్వామి అదే అంటాడు. సీతమ్మ తల్లి కానీ నేను కానీ నిన్ను విడిచి నీటిని విడిచి జలచరములు ఏ విధంగా ఉండలేవో ఆ విధంగానే నిన్ను విడిచి మేము ఉండలేము అని. అలాగనే అమ్మ ఒడి విడిచి ఒక్క క్షణకాలం కూడా మనం ఉండలేనటువంటి స్థితికి పునర్విశ్లేషభీరుత్వాత్ పరమాభక్తిరుచ్యతే అని ఆ పరమభక్తి అనన్నారు. ఆ అమ్మకు వాత్సల్యం ఎక్కువ. యథాహి పుత్రవాత్సల్యాజ్జననీ ప్రస్నుతస్తని.
వత్సం త్వరితమాగత్య సంప్రీణయతి వత్సలా. ఆ పుత్రుడి మీద ఉండేటువంటి ప్రేమ పుత్రవాత్సల్యం అంటారు. అలాంటి పుత్ర ప్రేమ కలిగిన తల్లి బిడ్డకు పాలిచ్చి సంతోషం పొందినట్లుగా, సంతోషాన్ని కలిగించినట్లుగా, అమ్మా నీవు నన్ను ఆనందింపచేయి అని వేడుకుంటారు భక్తులు. లక్ష్మీ హృదయ స్తోత్రంలో అద్భుతంగా చెప్తాడు, అమ్మా నేను నీ కుమారుణ్ణి, నీవు నా తల్లివైతే దయా అనేటువంటి క్షీరంతో దయాపయోధరస్తన్య సుధాభి రభిషించమా. అయిందా? పాట అయిందా? లక్ష్మీరమణ గోవింద గోవింద. అమ్మ మెల్లగా కదులుతూ చల్లని తన చూపులతో సూర్యకిరణముల యొక్క చండ తాపాన్ని కూడా తట్టుకునేటువంటి శక్తిని కలిగిస్తుంది. అమ్మ అనుగ్రహం ఉంటే సర్వము శుభమే. ఆ అమ్మ యొక్క భావాన్ని గ్రహించగలిగినటువంటి వాడు నారాయణుడు. అమ్మా నేత్రమును మధ్యమునిత అంత నికట వసతి చాక్షుష క్షమములుగామి సత్యమంబ అంజనాదులగడు కడు నెడమతి సమీపమైనతో కావు ప్రత్యక్షమనుట వినమే అని చక్కగా చెప్పడం జరుగుతోంది. ఓ కమలనాభు, నీ ప్రేయసివైనటువంటి అమ్మా నీ కౌను విష్ణు పదమే ఆతి ప్రత్యాకలిత నియతి నటుపై ప్రాచింతు నేత్రము ఉచిత భంగి ముదమునన్ అని ఆ అమ్మ వైభవాన్ని మహానుభావులు కీర్తిస్తూ ఉంటారు. ఆ సాక్షాత్తుగా శ్రీనివాసుని పట్టపురాణిగా ఆయన హృదయంలో వ్యూహలక్ష్మిగా ఉండేటువంటి అమ్మ ఇక్కడ స్వతంత్రంగా నిలిచి, అంటే భక్తరక్షణలో నేను మరలా ఇక్కడ ఉండి అందరినీ నా సంతానాన్ని రక్షిస్తాను అన్నట్లుగా అమ్మ ఇక్కడ చక్కగా సుప్రసిద్ధమైనటువంటి తిరుసుకనూరు అనేటువంటి ఈ స్థానంలో పద్మసరోవరం కుంతాయుధంతో స్వయంగా శ్రీనివాసుడే త్రవ్వినటువంటి ఆ సరోవర ప్రాంతంలో నిలిచి సర్వభక్తులను ఆకర్షిస్తూ అనుగ్రహిస్తూ ఆగమ శాస్త్రానుసారం నిర్వహించేటువంటి నిత్య అర్చనలు, వారానికి చేసేటువంటివి మాసోత్సవాలు, నక్షత్రోత్సవాలు ఇలాగా చేస్తే అక్కడ ఆ దైవీమయమైనటువంటి శక్తి వృద్ధి అవుతోంది అని. ప్రతి ఆలయానికి ఒక విశిష్టత ఉంటుంది. ఆ ఆలయంలో ఉన్నటువంటి కొలువైనటువంటి ఆయా దేవతామూర్తులకు చక్కగా నిరంతరం ఆ దైవికమైనటువంటి శక్తి అక్కడ నిలిచి సకల జగత్తుని రక్షించాలి అనంటే ఈ ఉత్సవాలు ఉత్సవము గొప్ప యజ్ఞమట అది. అందుకని అలాంటి ఆ యజ్ఞమయమైనటువంటి భావన మనలో కలిగింపచేసేవే ఉత్సవాలు. సంవత్సరానికి ఒక్కసారి ఈ వసంత ఋతువులో ఋతూనాం కుసుమాకరః అని ఈ వసంత ఋతువులో చక్కని ప్రకృతి పరవశం పొంది అనేక విధాలుగా పరిమళ భరితములైనటువంటివి ఆ మల్లికలు వికసిస్తూ ఉండేటువంటి దివ్య పరిమళ సంశోభితురాలైనటువంటి ఆ అమ్మకు ఆనందాన్ని కలిగిస్తూ అమ్మని అర్చన చేయటానికే ఈ ప్రకృతికి సంబంధించిన సమస్తమైనటువంటి పదార్థాలు కూడా ఉన్నాయి అని మానవుడు గుర్తెరిగి అమ్మ సేవ నిరంతరం చెయ్యాలి. అందుకోసమే మహర్ష్యాదులు చక్కని రూపకల్పన చేసి ప్రతి క్షణము కూడా ఆ జగత్తుకి తల్లిదండ్రులైనటువంటి లక్ష్మీనారాయణులను సేవించాలి అని నిర్దేశించారు. ప్రతిరోజు ప్రతి క్షణం అమ్మ నామాన్ని కీర్తించాలి అని అలాగా కీర్తించడం చేత
స్వామి యొక్క అనుగ్రహం కూడా కలుగుతోంది అని భగవన్నారాయణాభిమతానురూప స్వరూప రూప గుణ విభవైశ్వర్యశీలాది అనవధిక అతిశయ అసంఖ్యేయ కళ్యాణ గుణగణాం పద్మవనాలయాం భగవతీం నిత్యానపాయినీం దేవదేవ దివ్యమహిషీం అఖిల జగన్మాతరం అస్మన్మాతరం అనన్య శరణమహం ప్రపద్యే అని ప్రపదనం చేస్తారు ఆచార్యస్వామి. ముమ్మొదటగా అమ్మా నీవు అనుగ్రహిస్తే ఆ పరమపదవాసుడు ఆ శ్రీయపతి శ్రీనివాసుని యొక్క అనుగ్రహం కలుగుతోందమ్మా. శ్రీమత్ సౌభాగ్యజననీ స్తౌమి లక్ష్మీం సనాతనీం సర్వకామ ఫలావాప్తి సాధనైక సుఖావహాం. కోరికలన్నిటినీ తీర్చడంలో ఒకే ఒక ఉపాయం, సుఖాన్ని కలిగించేది, సంతానాన్ని కలిగించేది, సౌభాగ్యాన్ని పొందింపచేసేది. అదేమిటి అనంటే అమ్మా నిన్ను స్తుతించడమే అని చెప్పడం జరుగుతోంది. ఏమిటి అని అంటే అమ్మ వైభవాన్ని మనం ఆమె కళ్యాణ గుణాలని స్మరిస్తే మనలో ఆ మంచి సాత్వికమైనటువంటి ప్రవృత్తి కలుగుతోంది. అందుకనే సమస్త దారిద్ర్యం దుఃఖం ఇవన్నీ కూడా అది అంధకారం లాంటిది, చీకటి లాంటిది. దాన్ని పోగొట్టేటువంటి తల్లి నీవు నీ పాదపద్మాలను నా యందు ఉంచవమ్మా. దీనుల బాధలను తొలగించడంలో కారణమైనటువంటివి ఏమిటంటే నీ దయా వీక్షణములే. అలాంటి దయతో కూడినటువంటి నీ చూపులు తచ్చంయోరావ్రీణీమహే గాతుం యజ్ఞాయ గాతుం యజ్ఞపాతయే దైవీ స్వస్తిరస్పునఃస్వస్తిర్మానుషేభ్యః ఊర్ధ్వంజీ గాతుభేషజం సన్నో అస్మద్విపదే సంచతుష్పదే. ఓం శాంతి శాంతి శాంతి. దేవదేవోత్తమే దేవతా సార్వభౌమే శ్రీమదఖిలాండకోటి బ్రహ్మాండ నాయకే ఆకారత్రయ సంపన్నే అరవింద నివాసిని పద్మావతీ దేవి శుక్లయజుర్వేద ప్రియే శుక్లయజుర్వేదమవధారయ. ఓం హిరణ్మయేన పాత్రేణ సత్యస్యాపేతం ముఖం తత్వం భోజన్న పావ్రో న సత్యధమాయ శ్రేయే పోషన్నే కర్షేయమసూర్య ప్రాజా చవ్యోహరస్మిన్ సమోహతేజో తే రూపం కళ్యాణతమం తే పశ్యామి. యోసావసౌ పురోషస్వహమస్మి వాయురనిలమమృతమథేధం భస్మా తగ్గం శరీరం. ఓం క్రధ స్మరా కృతజ్ఞ స్మార క్రధ స్మరా కృతజ్ఞ స్మార ఆగ్నేనయా సుపధారాయే అస్మాన్ విశ్వాని దేవ వయునాని స్వాన్ యోస్మజ్యోరానమేనో భూయిష్టాంతే మా భక్తిం విధేమా. దేవదేవోత్తమే దేవతా సార్వభౌమి శ్రీమదఖిలాండకోటి బ్రహ్మాండ నాయకే సమస్తధరణి చైతన్యస్తన్యదాయినే పద్మావతీ దేవి కృష్ణయజుర్వేద ప్రియే కృష్ణయజుర్వేదమవధారయ. సముద్ర ఉదరమంతరిక్షం వాయుర్ద్యావా పృథివీ ఆండగ్రావాసే పశ్వమో యజ్ఞప్యతే తద్విద్యో దధే యద్విధూరుతే తత్స్తనగతి యన్మేహతి తత్పరిషది వాగేవ శవాగహర్వా అస్వస్య జాయమానస్య మహిమా పురస్తాజ్జాయతే రాత్రిరేణో పశ్చాదనుజాగత ఏతౌ వై మహిమానావస్వభిధः సంబభూవతుర్హజో దేవానవహదర్వాసుధా వాజీగంధర్వాణస్వ మనుష్యా. సముద్రో వా అస్వస్య యోనిః సముద్రో బంధుః యద్దర్శపూర్ణమాసౌ గజతే అస్వస్యైవ మేధ్యస్య పదే పదే జుహోతి. ఏతదనుకృతిః స్మ వై పురా అస్వస్య మేధ్యశ్చ పదే పదే జుహ్వతి. యో వా అస్వస్య మేధ్యశ్చ వివర్తనం వేద
అశ్వస్యైవ మేధ్యశ్చ వివర్తనే వివర్తనే జుహోతి असौ वा आदित्योऽश्वः स आहवनीजमागच्छति तद्विवर्तते यदग्निहोत्रं जुहोति अग्नस्यैव मेध्यश्च विवर्तने विवर्तने जुहोति एतदनुकृतिहस्म वै पुरा अस्तस्य मेध्यश्च विवर्तने विवर्तने जुह्वति यदेकादशेऽहं प्रवर्ध्यते इन्द्रो भूत्वा तृष्टुभमेति यद्वादशेऽहं प्रवर्त्यते सोमो भूत्वा सुक्यामेति यत्पुरस्तादुपसदान् प्रवर्त्यते तस्मादितः परागमोल्लोकागस्तपन्नेति यदुपरिष्टादुपसदान् प्रवर्त्यते तस्मादपतोर्वागिमान् लोकागस्तपन्नेति एवं वेद ऐवतपति तस्यैवात्मा पदवित्तं विदित्वा न कर्मणा लिप्यते पापकेन पञ्चपञ्चाशदस्त्रिभृतः संवत्सराः पञ्चपञ्चाशदः पञ्चदशाः पञ्चपञ्चाशदः सप्तदशाः पञ्चपञ्चाशद एकविंशाः विश्वसृजाकुवसहस्रसंवत्सरम् एतेन वै विश्वसृज इदं विश्वपसृजन्त यद्विश्वपसृजन्त तस्मात् विश्वसृजः विश्वमेनाननु प्रजागते ब्रह्मणः साकुज्यकोसलोकतायन्ति एतासामेव देवतानागो साकुज्यं साक्षितागो समानलोकतायन्ति य एतदुपगन्ति केचिनत्प्राहुः येभ्यश्चैनत्प्राहुः ॐ तस्यैवं विदिशो यज्ञस्यात्मा शरीरमिद्धमुरो वेदल्लोमानि परिहरवेदस्य खाहतयञ्योपक्कामाज्यं मन्युपशुस्तपोऽग्निस्वभगिता प्राणवद्गाता दक्षिणध्वर्युर्मनो ब्रह्मा श्रोत्रभग्नेर्यावद्धिगते सादि स्वागतस्नादिगत्पिपठितस्य सोमपानं यद्रपते चुपविशत्युत्तिष्ठते तदप्रवर्ग्योगन्मुखं तदाह्वने योगजस्य विज्ञानं तद्योतिगत्सायं प्रातरत्य तत्सविधो मध्यन्दिनं च तादृशफलानि ये अहोरात्रे तेदृशपूर्णमासो जेद्धमासाश्च मासाश्च ते चातुर्म यऋतवस्ते पशुबन्धाये संवत्सराश्च परिवत्सराश्च ते हत्कणात् सर्ववेदसं वा एतच्छत्रम् एतद्वेदनावर्यवग्निहोत्रको सत्सङ्गिदेवं विद्वानुदगजने प्रमीगते देवानामेव महिमान दित्यस्य साकृत्यं गच्छत्यथजो दक्षिणे प्रमीगते पितॄणामेव महिमान चन्द्रमणः साकृत्यं गच्छत्येतो वै सौर्याचन्द्रमसोर्महिमान ब्राह्मणो विद्वानभिजगति तस्मात् ब्रह्मणो प्रोडि तस्मात् ब्रह्मणा महिमानमित्युपनिषत् देवदेवोत्तमे देवता सार्वभौमि श्रीमदखिलाण्डकोटि ब्रह्माण्डनायिके मानातीत प्रतिविभवे मङ्गलानां मङ्गले श्री पद्मावती देवी सामवेदप्रिये सामवेदमवधारय उन्नायामि होय उन्नायामि होय उन्नायामि होय आदित्यं प्रासयन्ता उन्नायामि होय आदित्यं प्रासयन्ता उन्नायामि होय आदित्यं प्रासयन्तावन्नायामि होय अहोरात्राञ्जरित्राणि होय अहोरात्राञ्जरित्राणि होय अहोरात्राञ्जरित्राणि होय योर्नवो हाव योर्नवो हाव योर्नवो हाव तस्यामसाव दित्य ईयते हाव तस्मिन् वयमीयमाननीयामहे हाव
इयामहे हौ इयामहे हौव प्रियेदा मंदिरक्षरे प्रियेदा मंदिरक्षरे तद्वै तद्ब्रह्मा प्रजापतयुवाच प्रजापतिर्मनवे मनुप्रजाभ्यः आचार्यकुलाद् वेदमधीत्य यथा विधानं गुरो कर्मातिशेषेण अभिसमावृत्य कुटुम्बे शुचौ देशे स्वाध्यायमदीयानः धार्मिकां विदधते आत्मनि सर्वेन्द्रियाणि सम्प्रतिष्ठाप्यहिंसन् सर्वभूतान्यन्यत्र तीर्थेभ्यः सकल्वेवं वर्तयन् यावदायुषं ब्रह्मलोकमभिसम्पद्यते न च पुनरावर्तेन च पुनरावर्तते ओम आप्यायन्तु ममाङ्गानि वाक् प्राणश्चक्षुश्रोत्रमतो बलमिन्द्रियाणि सर्वाणि सर्वं ब्रह्मपुरुषम् अहं ब्रह्म निराकुर्यां मामा ब्रह्म निराकरोतु अनिराकरणमस्तु अनिराकरणं मे अस्तु तदात्मनिपुरुषस्वर्माः ते मयि सन्तु ते मयि सन्तु देवदेवोत्तमे देवता सार्वभौमे श्रीमदखिलाण्डकोटिब्रह्माण्डनायके ईशानां जगतोऽस्य वेङ्कटपतेः विष्णोः परां प्रेयसी तद्वक्षस नित्यवासरसिके श्रीपद्मावती देवी अथर्ववेदमवधारय ॐ शान्ताद्यो शान्तपृथिवी शान्तमिदमुर्वा अन्तरिक्षं शान्ता उदन्वतीरापश्शान्ता नः सन्तोषाधीः शान्तानि पूर्वरूपाणि शान्तन्नो अस्तु कृतं शान्तं भूतं च भव्यं च सर्वमेव शमस्तु नः इयं या पारमेष्ठिनी वाग्देवी ब्रह्मा संसिता ययैव सा सृजे घोरं तयैव शान्तिरस्तु नः इदं यत्पारमेष्ठिनं मनो वां ब्रह्मा संसितं येनैव सा सृजे घोरं तेनैव शान्तिरस्तु नः पृथिवी शान्तिरन्तरिक्षं शान्तिर्ज्योश्शान्तिरापश्शान्तिरोषाधयश्शान्तिर्विश्वे एमे देवाश्शान्तिः सर्वे एमे देवाश्शान्तिश्शान्तिश्शान्तिश्शान्तिभिः ताभिः शान्तिभिः सर्वशान्तिभिः शमायामोहं यदिह घोरं यदिह क्रूरं यदिह पापं तच्छान्तं तच्छिवं सर्वमेव समस्तु नः स्तुता मया वरदा वेदमाता प्रचोदयन्तां पावमानी द्विजानाम् आयुः प्राणं प्रजां प्रसङ्कीर्तिं द्रवीणं ब्रह्मवर्चसं मह्यं दत्त्वा व्राजत ब्रह्मलोकं यस्मात् कोशादुदभारामवेदं तस्मिन्नन्तरवदध्म एनं कृतमिष्टं ब्रह्माणो वीर्येण तेनामादेवास्तपासावतेह ॐ प्रत्यगानन्दं ब्रह्मपुरुषं प्रणवस्वरूपम् अकार उकारमकार ताने कदा समपरत्तते ततो विते यमुक्त्वा मुच्यते ओं नमो नारायणायेति मन्त्रोपासकः वैकुण्ठभुवनलोकं गमिष्यति इदं पदं पुण्डरीकं विद्यानघनौ तस्मात्तदितावन्मात्रं ब्रह्मण्यो देवकी पुत्रो ब्रह्मण्यो मधुसूदनो भूतस्तमेकन्नारायणौ कारूपपुदव एतत् सर्वशिरो योधीते पावमधीयानो अकर्तिकृतं पापं नाशकति प्रातर्धीयानो धीयानः विन्दुलोकोपासकात् प्रमुच्यते सर्ववेदपारायणपुण्यं लभते नारायणसागित्यमवाप्नोति नारायणसागित्यमवाप्नोति यजेवं वेद इत्युपनिषत् आभिर्गीर्भिर्गदतो नभो नमाप्यायज हरिभो वर्धमानः यदा स्तोतृभ्यो बहि गोत्रारुजातिभूजिष्ठभाजो अधते श्यामा ब्रह्म प्रावादिष्पतन्नो माहासीत् ॐ शान्ति शान्ति शान्तिः ब्रह्मोपदेष्ट्रे वे गुरवे दैवताय च प्राप्याय प्रापकायास्तु वेङ्कटेशाय मङ्गलम्